10వ తరగతి ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక మార్చి 2వ వారంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి ముందే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు కాబోతుంది. బీసీ డెడికేషన్ కమిటీ ఇక సిద్ధమవుతుంది. రిజర్వేషన్లు అందించేందుకు బహుశా ఫిబ్రవరి మొదటి వారంలో 2వ తారీఖు తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. అది 4 లేదా 5న కేబినెట్ ఆమోదం పొందబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక వీలైనంత త్వరగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికి ప్లాన్ చేస్తోంది. అటు ప్లానింగ్ శాఖ దగ్గర సమగ్ర కుటుంబ సర్వే వివరాలున్నాయి. ఆ సర్వే డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు. సో వారం రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికపై తుది నిర్ణయం తీసుకోబోతుంది. మార్చి 2వ వారంలోపై స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. డెడికేషన్ కమిషన్ అందుకు పూర్తి కసరత్తు చేస్తుంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, 10వ తరగతి పరీక్షల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? అసలు సాధ్యమయ్యే పనేనా? ఎస్ రామ్ దాస్, ప్రస్తుతం రాష్ట్రంలో మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చా అనేటువంటి పరిస్థితి అయితే ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు, అట్లనే రిజర్వేషన్ల ఖరారుకు ఈ డెడికేటెడ్ కమిషన్ కు ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి అలాగే రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అని చెప్పేసి కూడా అధికారులను అయితే వివరాలు అడిగి సమాచారం సీఎం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే ఈ యొక్క మొత్తం కూడా ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపైన అధికారులతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. కాగా కులగణన రిపోర్టు సబ్ కమిటీకి అందించిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ ను ఆమోదించనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్లానింగ్ శాఖ వద్ద ఉన్నాయి. అయితే ఆ వివరాలను ఫిబ్రవరి 2వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అయితే అందించనున్నారు. దాన్ని కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే సమగ్ర సర్వే డేటా ఆధారంగా ప్రతి గ్రామం వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉందో అనేది లెక్కలు తీయాల్సినటువంటి బాధ్యత పంచాయతీరాజ్ శాఖ పైన అయితే ఉంటుంది. ఇక బీసీ జనాభా లెక్కలు డెడికేటెడ్ కమిషన్ కు అందించినటువంటి తర్వాత రిజర్వేషన్లు ఫైనల్ చేసేందుకు కూడా ఎన్ని రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ అడిగినటువంటి ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారులు అయితే వారం రోజుల్లో ఈ యొక్క రిజర్వేషన్లు ఫైనల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అభిప్రాయపడ్డట్టుగా కూడా తెలిసింది. అయితే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే ముందు రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను హైకోర్టుకు సమర్పించాల్సి ఉందనేటువంటి చర్చ అయితే ఆ సమావేశంలో జరిగినట్టుగా సమాచారం ఉంది. సో కోర్టు అనుమతితోనే బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రభుత్వానికి. అయితే ఇక రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలను పూర్తి చేసేందుకు కూడా ఎన్ని రోజుల సమయం పడుతుందని చెప్పేసి కూడా సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా 3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. షెడ్యూల్ నుంచి రిజల్ట్ వరకు కూడా ఆ సమయం సరిపోతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సీఎం కు. అయితే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ఎన్నికలు పూర్తి చేయవచ్చా అని చెప్పేసి కూడా సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి కూడా సమాధానం అధికారులు ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఇక మార్చి 21 నుంచి 10th పరీక్షలు మొదలు కానున్నాయి. సో ఈ లోపు ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పేసి కూడా అధికారులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. సో ప్లానింగ్ కమిషన్ వద్ద ఉన్నటువంటి ఫ్యామిలీ సర్వే డేటాను వచ్చే నెల 2న సబ్ కమిటీకి ఇవ్వనున్నారు అధికారులు అయితే. సో ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదించడం తప్పనిసరి. అందుకోసం వచ్చే నెల 5 లేదా 6వ తేదీలో కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా తెలిసింది. సో ఈ కేబినెట్ ఆమోదం తర్వాతనే డెడికేటెడ్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే న్యాయపరంగా బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం సాధ్యం కాదు. సో మరి అందుకని చట్ట సవరణ చేయాలని చెప్పేసి కూడా కేంద్రానికి అప్పీల్ చేసేందుకు కూడా అసెంబ్లీలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పరిచి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది రామ్దాస్. అలాగే బీసీ జనాభా మేరకు తమ పార్టీ పరంగా బీసీలకు సీట్లు ఇస్తామని మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా అసెంబ్లీ వేదికగా ఆయన అప్పీల్ చేయనట్టుగా సమాచారం అయితే ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో సర్పంచ్ ఎన్నికలు 10వ తరగతి పరీక్షల్లోపే జరిపే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీ ఈ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తి స్థాయిలో ఖరారు చేయబోతుంది. ఇక 4వ లేదా 5వ తేదీన కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించబోతున్నారు. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు
అధికారులు అందించే పనిలో ఉన్నారు. తద్వారా రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి. తర్వాత అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చిలో ఎన్నికల ప్రక్రియ అంటే 3 వారాల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.